నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. తిథి, వార, నక్షత్రానికి అనుగుణంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా, మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఆయా సందర్భానికి అనుసారంగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, గ్రహస్థితి బాగుండాలి అంటే ఏం చేయాలి తదితర అంశాలకు సంబంధించి వారం రోజుల గ్రహాల భవిష్యత్తును తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఎలా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే కుంభలగ్నం సూర్యోదయ లగ్నం. ఈ వారం ఒక విశేషం ఉన్నది. ఇక్కడ 4 రాసుల్లోనే గ్రహాలన్నీ ఉన్నాయి. చాలా అరుదుగా ఏర్పడే సన్నివేశం. కొన్ని రాసుల్లో 2 గ్రహాలు, అలాగే కుంభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నాయి. సూర్యోదయ లగ్నం కుంభలగ్నం, సూర్య, బుధ, కేతు గ్రహాలు కుంభంలో ఉన్నాయి. తర్వాత సింహరాశిలో గురు, రాహు గ్రహాలు, శని, కుజ గ్రహాలు వృశ్చికంలో, శుక్ర, చంద్రగ్రహము మకర రాశిలో ఉంది. చాలా విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. తక్కువ రాశులలో గ్రహాలన్నీ ఉన్నప్పుడు ఆ సమయాల్లో పుట్టేటటువంటి వ్యక్తులు, అలాగే ఆ సమయాల్లో చేసేటటువంటి పనులు సర్వోత్తమమైనటువంటి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. మేషరాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? అష్టమ శని దోషం ఉన్నప్పటికీ 5 గ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి. మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో రవి, బుధ, కేతువులు, దశమంలో చంద్రుడు, పంచమంలో గురువు. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆనందదాయకంగా గడుస్తుంది. ఉత్సాహంతో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. బంధువుల నుండి సహకారం ఉంది. ఆచార సాంప్రదాయాలతో సంతృప్తి లభిస్తుంది. అవసరాలకు ధనం చేతికంతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. చైతన్యవంతంగా ఆలోచిస్తే మంచి భవిష్యత్తు ఉంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేయటం ద్వారా అష్టమ శని దోషం తగ్గే అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం తప్పనిసరిగా ఈ వారంలో చేసుకుంటే ఉపద్రవాలు దూరం అవుతాయి. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4 గ్రహాలు సహకరించట్లేదు. అష్టమంలో కుజశనులు, దశమంలో శుక్రుడు, పంచమంలో రాహువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాల్ని ఇవ్వటం మంచిది. వీలు కుదరకపోతే కనీసం అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించిన కందులైనా దానం చేయాలి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి, 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కేతు గ్రహాలు దశమంలో, భాగ్యంలో శుక్రుడు. మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. చిత్తశుద్ధితో చేసే కార్యాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికారుల నుండి ఒత్తిడి ఉన్నా తట్టుకొని సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఎందుకని దశమంలో రవి ఉన్నప్పుడు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ రవి బలం చేత వాటిని అధిగమిస్తారు. ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడాలి. కారణం ఎందుకని 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గా ధ్యానం చేయడం చాలా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ప్రధానంగా దుర్గా ధ్యానం చేయాలి. దుర్గా దర్శనం చేస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. చంద్ర, కుజ, శని, బుధ, గురు, రాహువు. సప్తమస్థ కుజయోగం
దోషభూయిష్టం కాబట్టి కుజుడికి సంబంధించిన దానం కందులు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయండి? కొంతవరకు పర్వాలేదు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ స్థానంలో కుజశనులు, అష్టమంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కార్యాలు పూర్తవుతాయి, ఒక విషయంలో లాభపడతారు, మిత్రుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలి, మంచితనంతో అందరినీ మెప్పిస్తారు, ఆదాయ మార్గాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కుటుంబ సభ్యుల సూచనలు సహకరిస్తాయి, శత్రువులు కూడా పొంచి ఉన్నారు, అవమానకర సంఘటనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, దైవ బలం పెంచండి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా సూర్యారాధన చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యనారాయణమూర్తిని సంధ్యా సమయాల్లో ఈ వారంలో ఒక్కరోజునన్నా దర్శించే ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, బుధ, కేతు, చంద్ర, గురు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చేటప్పుడు ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడు దోషాన్ని ఇస్తాడు కాబట్టి బియ్యం దానం ఇవ్వటం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు సహకరిస్తున్నాయండి? చాలా తక్కువగా సహకరిస్తున్నాయి. కొంచెం బాగా ఆలోచించి శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ధనస్థానంలో గురువు, సప్తమంలో చంద్రుడు. ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి, అశ్రద్ధ వద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కారణం గురువు కదా, గురువు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేయని తప్పుకు బాధ్యత వహించాల్సి రావచ్చు. మనోబలంతో ముందుకు సాగాలి. గిట్టని వారు చేసే ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. గ్రహదోషం అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళు వచ్చి మనని ఇబ్బంది కలిగిస్తారు లేదా మన మీద దుష్ప్రచారం చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం, మంచి వార్తలు వింటారు. అన్ని విధాలా బాగుండాలి అంటే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. రవి, కుజ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రశాంతంగా ఉండాలంటే నవగ్రహ మండపంలో రవి, కుజగ్రహ సందర్శనం చాలా వరకు అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 7 గ్రహాల వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, బుధ, కేతువులు అష్టమంలో, కుజశనులు పంచమంలో, సప్తమంలో శుక్రుడు, అలాగే ధనస్థానంలో రాహువు. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు రవి, బుధ, కేతువులు. ఈ 3 గ్రహాలు శాంతించాలంటే మహాగణపతిని ప్రార్థన చేస్తే సరిపోతుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి? ఇక్కడ ఒక్క గ్రహమే అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో చంద్రుడు. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు పెద్దవారి సూచనలు, అలాగే మనం 1-2 సార్లు బాగా ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళడం అవసరం. దైవారాధనతో విజయాన్ని సాధిస్తారు. ప్రతి అంశము బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా నష్టం పెద్ద మొత్తంలో ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండండి. మౌనంగా ఉంటే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. చేసే పనిలో ఏకాగ్రత అవసరమవుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవ ప్రార్థన చాలా వరకు శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం శుభస్కరం. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. 7వ స్థానంలో రవి, బుధ, కేతువులు, 4లో కుజశనులు, 1లో గురు, రాహువులు, 6లో శుక్రుడు. ఇందులో చతుర్థ కుజ శని దోషం అధికంగా ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకుంటే గ్రహపీడ తక్కువ అవుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఉంది, చాలా వరకు అలాగే కనపడుతుంది. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి.
6 గ్రహాలు సహకరిస్తే మనం కొద్ది ప్రయత్నం చేస్తే అదృష్ట యోగం వల్ల అన్నీ సమకూరుతాయి. ప్రధానంగా షష్ఠ స్థానంలో రవి బుధ కేతువులు, తృతీయంలో కుజశనులు, పంచమంలో శుక్రుడు. అదృష్టం వరిస్తుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కార్యాలు ఇప్పుడు పూర్తవుతాయి. సంతోషంతో ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణం సహకరిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అపోహలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సందర్భోచితంగా వ్యవహరిస్తే అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తిని వృద్ధి చేసే అవకాశం ఉంది. సంకల్పం సిద్ధిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సదా ధ్యానించడం అదృష్టానికి సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వారినే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే. ఆయనకంటే మించిన గొప్ప అదృష్ట దైవం ఎవరు? కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సదా దర్శించండి. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 3 గ్రహాలే దోష స్థానంలో ఉన్నాయి. పంచమస్థ చంద్రుడు, ద్వాదశంలో గురు రాహువులు. కాబట్టి ఈ గ్రహాలకి ప్రార్థన చేసుకుంటే తులారాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో లాభంలో గురు రాహువులు, చతుర్థంలో శుక్రుడు. 3 గ్రహాలు గట్టి గ్రహాలే. ఎందుకంటే రాహు లాభంలో ఉన్నప్పుడు ఆకస్మికమైన యోగాలు ఉంటాయి, శుభప్రదంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, అనుకోని పనులు పూర్తి అవటం. అలాగే చతుర్థంలో శుక్రుడు ఉన్నప్పుడు భాగ్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ఏలినాడు శని ఎలాగో ఉంది, చివరి భాగంలో ఉంది ఏలినాడు శని. కాబట్టి ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి ఈ గ్రహయోగం సహకరిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ప్రశాంతంగా పనిచేసి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. లాభంలో గురువు సహకరిస్తున్నారు కాబట్టి పదవి లాభం ఉన్నది. నూతనాధికారాలు చేపడతారు. అంతా ఊహించినట్టే జరుగుతుంది. వ్యాపార లాభాలున్నాయి. ధనయోగం ఉంది. నూతన వస్తు సేకరణ. కొన్ని సందర్భాల్లో తొందర నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఎందువల్ల 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అందులో ఆలోచన స్థానమైనటువంటి పంచమం రవి బుధ కేతువులతో ఉన్నది. కాబట్టి తొందరపాటు చర్యలు పనికిరావు. శత్రువుల నుండి ఆపద ఉంది. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం వెంటనే దొరుకుతుంది. శత్రువుల నుండి ఆపద ఎలా ఉంటుంది? వాక్స్థానంలో ఏలినాడు శని చివరి దశలో ఉన్నారు. కాబట్టి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడటం వల్ల అది అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండటం అవసరం. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో రామనామాన్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ సీతారామ సందర్శనం చాలా వరకు వీళ్ళకి శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచారం జరుగుతోంది. ప్రధానంగా పంచమంలో రవి బుధ కేతువులు, చతుర్థంలో చంద్రుడు, ధనస్థానంలో కుజశనులు. ఇందులో వాక్స్థానగతుడైన కుజుడు కొద్దిగా ఇబ్బంది కలిగించే సూచన ఉంది. కాబట్టి కందులు దానం చేసుకుంటే చాలా వరకు ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? అలాగే కనపడుతోంది. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో కర్మ రాహువు. ఈ కర్మస్థానంలో ఉన్నటువంటి రాహువు మంచి పనులు చేయించడానికి గోచారంలో సహకరిస్తాడు. అలాగే చతుర్థ బుధుడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రశుక్రుడు. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. అదృష్టం వరిస్తుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా గడుస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంది. సాహస కార్యాలు విజయాన్నిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయంతో చైతన్యం పెరుగుతుంది. భవిష్యత్ అనుకూలంగా ఉంది. బుద్ధిబలంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడి స్తోత్రం చేస్తున్నాం కాబట్టి నవగ్రహ మండపాల్లో ఉన్నటువంటి ఈ గ్రహ సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. 4లో రవికేతువులు, కుజశనులు 1వ స్థానంలో, దశమంలో గురువు. ఈ రాజ్య గురువు ఉద్యోగపరమైన ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురుదోష నివారణార్థమే శనగలు దానం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ఉపయుక్తంగానే ఉన్నాయి.
4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధనస్థానగతుడైన శుక్రుడు యోగిస్తున్నారు. భాగ్యస్థ బృహస్పతి యోగం, విక్రమస్థానగతులైనటువంటి రవికేతువులు. బ్రహ్మాండం వీళ్ళకి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అయితే మరి ఏలినాడు శని ఇప్పుడే పట్టుకుంటోంది కనుక 5 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కనుక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అవరోధాలను అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. తెలివిగా వ్యవహరించి ఆపదల నుండి బయటపడతారు. అపార్థాలకు తావు లేకుండా పనిచేయాలి. వాదోపవాదాలతో కాలం వృధా కానీయకండి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆర్థిక వ్యయం కూడా ఉంది. మిత్రుల సలహాలు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల శ్రేయోదాయకమైనటువంటి ఆర్థిక వృద్ధి సూచితం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. విష్ణుమూర్తిని ధ్యానిస్తే శని దోషం తగ్గుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ సహితుడైన శ్రీమన్నారాయణమూర్తిని సందర్శించడం వారంలో ఒక్కరోజైనా చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ధనస్థానంలో చంద్రుడు, 12లో కుజశనులు, 3లో బుధుడు, 9లో రాహువు. ఇందులో భాగ్య రాహువు ఇబ్బంది కలిగించే సూచన ఉంది కాబట్టి రాహువుకి మినువులు ప్రియం కనుక మినువులు దానం చేస్తే మంచిది. మకర రాశి వారు ఈ వారంలో ఆటంకాలను అధిగమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా జన్మస్థ శుక్ర చంద్రయోగం, లాభస్థ కుజశని, అలాగే ధనస్థ బుధయోగం. అద్భుతమైన విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ధైర్యంతో వ్యవహరించి అనుకున్న ఫలితాలని రాబడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా దైవబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. విజ్ఞానవంతమైన అభివృద్ధి ఉంది. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. వ్యాపార విజయం కూడా ఉన్నది. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోరాదు. సూర్య స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకోవాలి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సూర్య స్తోత్రం చదువుకుంటే ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని, ఆ స్వామి యొక్క దర్శనాన్ని ఎవరైతే ఈ వారంలో పొందుతారో వారికి మనోభీష్ట సిద్ధి లభిస్తుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అష్టమంలో గురు రాహువులు, ధనంలో రవికేతువులు. ఈ అష్టమంలో ఉన్న గురువు డబ్బు ఇచ్చినప్పటికీ ఆయన అష్టమంలో ఉండటం ద్వారాగా ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి గురువుకి సంబంధించిన శనగలు దానం చేస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఆర్థిక ఫలితాల వరకు బాగానే ఉన్నాయి కానీ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే గ్రహం ఒక్కటే అనుకూలంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం మాత్రమే యోగిస్తోంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. కష్టే ఫలి అన్న సూత్రంతో ముందుకు సాగాలి. అజాగ్రత్తగా ఉండరాదు. ప్రతి పని ఆత్మ బలంతో నిర్వహించాలి. అంటే ఆత్మవిశ్వాసం అవసరం. ధైర్యంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదు. పరీక్షాకాలంగా ఉంటుంది. తోటివారి సలహాలు అవసరమైనప్పుడు తప్పనిసరిగా తీసుకోండి. తొందరపడి మాట్లాడరాదు. ఆలోచనలు స్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆర్థికంగా నష్టాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవారాధన చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టదైవ సందర్శనంతో విజయం లభిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి ధునులు అలా వేసి ఒక్కసారి నవగ్రహ శ్లోకం చెప్పుకుంటే దోషం పోతుంది. మీనరాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఉన్నాయా అండి? విశేషంగా ఉంది. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్రశుక్రులు, షష్ఠస్థానగతుడైన రాహువు. గ్రహాలు తక్కువైనప్పటికీ అవి ఉండాల్సిన స్థానంలో ఉన్నప్పుడు విజయం వస్తుంది. ఎందుకని లాభం షష్ఠం. కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా ఎదుగుతారు. మనోబలం రక్షిస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చైతన్యవంతంగా పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. ఎవరేమన్నా పట్టించుకోరాదు.
మరి 3 ఉన్నాయంటే 6 వ్యతిరేకంగా ఉన్నాయిగా. ఏదో ఒక విధంగా అవి మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. కలహాలు రాకుండా మాట్లాడండి, మంచి వార్తలు వింటారు, కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి, ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సాయ ధ్యానం చేయటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సాయిబాబా సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దానక్రమంలో ప్రధానంగా 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, బుధ, కేతు, కుజ, శని, గురు. ఈ గ్రహాలకు సంబంధించిన దానాల్లో ఏ ఒక్క దానం చేసుకున్నా మంచిదే. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభాశుభ ఫలితాలను కూడా చాలా చక్కగా సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.